హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు మొత్తం కూడా ఉగాది పండుగ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరగబోతుంది. బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసము సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దాంట్లో భాగంగా ఇక్కడ రేపు ఉగాది పండుగ పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి మనము పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఫస్ట్ సీఎం గారు రేపు సాయంత్రం టైంలో 5:45 ప్రాంతంలో మనకు సీతారామస్వామి టెంపుల్ ఉన్నటువంటి గుట్టపైన ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. పేద ప్రజల కోసం నిర్మించినటువంటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని ఒకసారి పరిశీలిస్తారు. అక్కడి నుంచి బై చాపర్లో పబ్లిక్ మీటింగ్ ప్లేస్ పక్కన ఉన్న హెలిప్యాడ్లోకి ల్యాండ్ అయ్యి అండ్ పబ్లిక్ మీటింగ్ ప్లేస్కి చేరుకోవడం జరుగుతుంది. ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేస్లో దాదాపు వచ్చేటువంటి ప్రజానికానికి ఎలాంటి ఇన్కన్వీనియంట్ కలగకుండా మనము ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ తోటి పబ్లిక్ మీటింగ్ ప్లేస్ అయితేమి, డయాస్ అయితేమి, పార్కింగ్ ఏరియాస్, ఎన్ రూట్ బందోబస్త్ అన్నీ కూడా ఈచ్ సెక్టార్ కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్ తోటి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మేము కూడా గత వారం రోజులుగా ఈ భద్రతా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రజలకి ఎలాంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా వచ్చిపోయేటువంటి ప్రజల భద్రతని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రముఖుల భద్రతని దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మళ్ళీ మీటింగ్ సభ తర్వాత కూడా బై రోడ్డు వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా మనము పెట్టుకోవడం జరిగింది. దానికి ఎక్కడా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి పాయింట్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ గతంలో కూడా చూడడం జరిగింది సార్. పార్కింగ్లో ఏబీ వాహనాలు లోనికి రావడం అనుమతి. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి, రైస్ మిల్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మిర్యాలగూడ సైడ్ నుంచి కానీ, కోదాడ సైడ్ నుంచి కానీ భారీ వాహనాలను హుజూర్నగరం పట్టణం వైపు రేపు ప్రిఫరబుల్లీ 11 గంటల ఆ ప్రాంతం నుంచి ఇటువైపు కాకుండా ఆల్టర్నేట్ రూట్ చూసుకోమని చెప్పినాం. ఎందుకంటే సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. దాన్ని ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే మనకు ఇక్కడ 2 అప్రోచ్ రోడ్లు ఉన్నాయి మీటింగ్ ప్లేస్ రావడానికి. ప్రధానంగా మిర్యాలగూడ ఏరియా నుంచి హుజూర్నగర్ పట్టణానికి వచ్చేటువంటి ప్రజానీకం మిర్యాలగూడ కావచ్చు, నేరేడుచెర్ల, అదేవిధంగా పెన్పహాడ్, పాలకీడు, హుజూర్నగర్ టౌన్, హుజూర్నగర్ రూరల్ మండలం నుంచి వచ్చే ప్రజలందరూ కూడా మన హుజూర్నగర్ జంక్షన్లో అక్కడి నుంచి శాంతి స్తూపం మీదుగా సాయిబాబా థియేటర్ మీదుగా వాళ్ళకు డెసిగ్నేట్ చేసినటువంటి పార్కింగ్ ప్లేస్లోకి గ్రీన్వుడ్ స్కూల్ బ్యాక్ సైడ్ ఆర్టీసీ బస్సుల కోసం, అదేవిధంగా మన డీసీఎంస్ కోసం, ప్రైవేట్ బస్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మనం సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకున్నాం. వాళ్ళందరూ కూడా లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక వైపు నుంచి ఎస్ఆర్ఎస్ గుట్ట సైడ్ నుంచి మనకు మేజర్ వెహికల్స్ రావడానికి అవకాశం ఉంది. మట్టంపల్లి కావచ్చు, మేలచెరువు కావచ్చు, చింతలపాలెం, కోదాడ రూరల్, నడిగూడెం అండ్ మోతే, మునగాల మండల పరిధిలో నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మనము ఎస్ఆర్ఎస్ గుట్ట నుంచి టువర్డ్స్ మీటింగ్ ప్లేస్ వైపు వచ్చే విధంగా పార్కింగ్ ప్లేసెస్ తీసుకున్నాం. అక్కడ విపిఆర్ గార్డెన్, విపిఆర్ వెంచర్, అక్కడ సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడ మనం వాళ్ళకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు అండ్ డీసీఎం బస్సులని మనం పార్కింగ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ ఏవి కూడా మనకు 500 to 600 మీటర్స్లోనే ఉంటాయి. సో ఎక్కువ దూరం ప్రజలు నడవకుండా, వాళ్ళకి ఇన్కన్వీనియంట్ కలగకుండా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది.
రైట్, చూడొచ్చు మొత్తం ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి 5:40 సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత కూడా సభా ప్రాంగణానికి వచ్చి అక్కడ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత రోడ్డు మార్గాన వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. పార్కింగ్ ప్రదేశం కానీ, అదేవిధంగా హెలిప్యాడ్ కానీ, అందుకు సంబంధించినటువంటి ఆ సభాస్థలి వద్ద భద్రత ఏర్పాట్లు కానీ, అదనపు భద్రతను కూడా ఏర్పాట్లు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, హుజూర్ నగర్.